వ్యాసుడు శుకుడిల సంవాదం. వ్యాసుడు శుకుడితో, పుత్రక, గృహం బంధనాకారం కాదయ్యా, అది బంధన కారణం కూడా కాదు. మనస్సు అన్నింటికీ కారణం. అది కనుక బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలో ఉండే మోక్షాన్ని పొందవచ్చు. నా గృహం బంధనాగారం బంధనేన చ కారణం మనసాయో వినిర్ముక్తో గృహస్థోపి విముచ్యతే. న్యాయబద్ధంగా ధనం ఆర్జించి వేదోక్త విధులను ఆచరిస్తూ సత్యవాగ్నియమం పాటిస్తూ శుచిగా జీవించేటైతే గృహస్థుడికి కూడా మోక్షం లభిస్తుంది. అతడు సంసారంలో ఉన్నప్పటికీ ముక్తుడే. బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి 3 ఆశ్రమాల వారు మధ్యాహ్నం అయ్యేసరికి గృహస్థున్నే ఆశ్రయిస్తారు. సత్యవాదులై శుచిగా శ్రద్ధగా అన్నదానాధికం చేస్తూ గృహమేధులు తక్కిన ఆశ్రమాల వారికి మహోపకారం చేస్తున్నారు. గృహస్థాశ్రమం అన్నింట్లోకి ఉత్తమోత్తమం. అంతకు మించిన ధర్మం లేదు. అందుకే వశిష్ఠుడు మొదలైన జ్ఞానులు ఎందరెందరో గృహమేధులయ్యారు. వేద మార్గంలో పయనించే గృహస్థులకు స్వర్గము, మోక్షము, ఉత్తమ జన్మ ఏది కోరుకుంటే అది లభిస్తుంది. బిడ్డ, ధర్మవేత్తలు ఒక మాట చెప్పారు. ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమానికి అధిరోహించాలి అని. నువ్వు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నావు. ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి. అటుపైని వానప్రస్థ సన్యాసాదులు, అంతేకాని దుముకుళ్ళు చెల్లవు. అందుచేత గార్హ్య పత్యాగ్నిని సముపాసించు. దేవతలను, పితృదేవతలను, మనుషులను ఆరాధనలతో సంతృప్తిపరచు. పుత్రుణ్ణి పొంది అతన్ని గృహస్థును చేసి వానప్రస్థం స్వీకరించు. అది పూర్తి చేసి సన్యాసాశ్రమంలో ప్రవేశించు. ఇంద్రియాలున్నాయే, ఇవి అవటానికి అయిందే కానీ గొప్ప మాదక ద్రవ్యాలు. అందులోనూ అవివాహితుణ్ణి మరీ ఇబ్బంది పెడతాయి. ఇంద్రియాని మహాభాగా మాదకాని సునిశ్చితం అదారస్య దురంతాని పంచైవ మనసా సహా. అందుచేత వివాహం చేసుకో. ఇంద్రియ జయం కోసం తపస్సు చెయ్యి. విశ్వామిత్రుడు చూడు, 3000 సంవత్సరాల పాటు నిరాహారుడై తపస్సు చేసి ఇంద్రియాలను జయించాడు. అయినా మేనకను చూసి మోహితుడయ్యాడు. శకుంతల జన్మించింది. నా తండ్రి పరాశరుడు నావమీది నదిని దాటుతూ దాసరాజు కూతుర్ని చేపల కంప కొడుతూ నల్లగా ఉండే సత్యవతిని చూసి మదన బాణ పీడితుడయ్యాడు. వెంటనే చేపట్టాడు. బ్రహ్మదేవుడు కూడా సొంత కూతుర్ని చూసి మోహపడ్డాడు. రుద్రుడు వారించాడనుకో. కాబట్టి నువ్వు కూడా వివాహం చేసుకో. కులము, రూపము ఉన్న కన్యను పెళ్ళాడు. వేద మార్గంలో పయనించు. వ్యాసుడు ఇంత విపులంగా ఉపదేశం చేసినా కూడా శుకుడిలో మార్పు రాలేదు. అతడి నిర్ణయం మారలేదు. ఖండితంగా చెప్పాడు. తండ్రి, నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు. నేను మాత్రం గృహస్థాశ్రమం స్వీకరించను. అది దుఃఖకరం, వల్లాంటిది, నిత్య బంధనం. అందులో పడితే ధనచింత తప్ప మరొకటి ఉండదు. పోనీ అని ధన సంపాదన చేయకపోతే, నిర్ధనుడిగా ఉండిపోతే తన వాళ్ళే తనను హింసిస్తారు, పీడిస్తారు. ఇంద్రుడంతటి వాడికే సుఖం లేదంటే ఇక ఇతరుల సంగతి చెప్పాలా? ఇంద్రుడు అన్ని విధాల్లో సంపన్నుడే, త్రిలోకాధిపతి. ఆ పీఠాన్ని, ఆ సంపదను కాపాడుకోవటానికి అతడు పడే పాటలు అన్నీనా? ఎవరు తపస్సు చేసుకుంటున్నా అతడికి దుఃఖమే. ఎన్ని విఘ్నాలు కల్పిస్తాడో. సాక్షాత్తు లక్ష్మీదేవికి మొగడై విష్ణుమూర్తి సుఖపడుతున్నాడంటావా? ఎప్పుడు దానవులతో జగడాలు, యుద్ధాలును. బ్రహ్మదేవుడి పరిస్థితి ఇంతేనాయే. తపస్సులైన రాక్షసులకు వరాలు ఇస్తే ఒకతంట, ఇవ్వకపోతే ఒకతంట. పార్వతీపతి అవస్థ ఇంతకన్నా మెరుగేమీ కాదు. అందుకే ఈ ముగ్గురు ఎప్పుడూ తపస్సులు చేసుకుంటూనే ఉంటారు. ఇంతటి ధనవంతులే సుఖనిద్రకు నోచుకోలేదంటే నిర్ధనులైన మామూలు మనుషుల సంగతి చెప్పాలా? కదా చిన్న సుఖీ సేతే ధనవానపి లోలుపః నిర్ధనస్తు కథం తాత సుఖం ప్రాప్నోతి మానవః. అన్నీ తెలిసి ఓ మహర్షి, నన్ను నీ కుమారుణ్ణి ఈ సంసార గోపంలోకి దింపాలని చూస్తున్నావా? నీకు ఇది భావ్యమా? సంసారంలో సుఖాలు లేకపోగా అన్ని దుఃఖాలేనాయే. జన్మ దుఃఖం, జరా దుఃఖం, మరణ దుఃఖం,
మలమూత్రాలు నిండిన గర్భవాసం చేయటం పునర్దుఃఖం. వీటన్నిటికన్నా మించిన దుఃఖం మరొకటి ఉంది. అది తృష్ణా లోభ దుఃఖం. సంసార పోషణ కోసం ధన సహాయం కోరి పరుల దగ్గర చేయి చాచటం మరణాన్ని మించిన దుఃఖం. ఇలా సంపాదించి జీవించే విప్రులు బుద్ధిబలం బొత్తిగా లేనివారు. వారి బతుకు దినదిన మరణం, రోజు చావే. ఇన్ని శాస్త్రాలు చదివి మహావిద్వాంసులై వెళ్ళి ధనవంతుల గుమ్మాల్లో నిలబడి వారిని స్తుతించటం, ఇది ఎంత చావు! ఇదంతా ఎందుకుట? సంసార పోషణ కోసం. ఆ సంసారమే లేకపోతే ఒక్క పొట్ట నింపుకోవటానికి ఇన్ని దైన్యాలు అవసరం లేదు కదా. హాయిగా అడవుల్లో పళ్ళు నీళ్లతో పొట్ట నింపుకోవచ్చుగా. అందుచేత మరొకసారి మనవి చేస్తున్నాను, సంసారానికి నేను సర్వాత్మనా విముఖుణ్ణి. యోగశాస్త్రం నేర్పు, జ్ఞానశాస్త్రం సుఖప్రదం. కర్మకాండ అంటే మాత్రం నాకు సుతరాము గిట్టదు. జన్మదాత దయచేసి కర్మక్షయోపాయం ఉపదేశించు. వర్తమాన ప్రారబ్ధ సంచిత కర్మలు 3 నశించే మార్గం తెలియచేయి. అంతేకాని నారీ బాహుబంధాల్లోకి నన్ను నెట్టకు. జలజాక్షి అంటే అచ్చం జలగే, తెలియకుండా రక్తం పీల్చేస్తుంది. హావభావ చేష్టలకు మూర్ఛితుడై మగాడు కాసుకోలేడు. భోగాల పేర ధనాన్ని, శక్తిని, కుటిల సంభాషణలతో మనస్సుని క్రమంగా సర్వస్వము హరిస్తుంది కాంతామణి. అంతకు మించిన దొంగను సృష్టిలో మరి చూడలేము. నిద్రాసుఖాన్ని వదులుకోదలిస్తే వివాహం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు ఈ వంకతో పురుషుల్ని వంచిస్తున్నాడు. మూర్ఖులు ఆ ఉచ్చులో పడిపోతున్నారు. భోగైర్వీర్యం ధనం పూర్ణం మనః కుటిల భాషణైః కాంతాహరతి సర్వస్వం కః స్థేనస్తాదృశోపరః. శుకుడు ఇంత వైరాగ్యంతో మాట్లాడుతుంటే వ్యాసుడు చాలా దిగులు పడ్డాడు. ఏమి చేయాలో తోచలేదు, ఎలా ఒప్పించాలో కూడా అర్థం కాలేదు. కళ్ళ వెంట నీళ్లు బొటబొటా కారాయి. మనస్సు బడలిపోయింది. శరీరంలో వణుకు మొదలైంది. శుకుడు ఆశ్చర్యపోయాడు. కళ్ళు విప్పార్చి చూశాడు. ఆలోచనలో పడ్డాడు. ఆహా, మాయాబలం ఎంతటిది! విశ్వంస సంభూతుడై వేదాలను విభజించి పురాణాలు రచించి భారతం లిఖించిన మహాజ్ఞాని వ్యాసుని కూడా మోహపరుస్తుందంటే దాని శక్తి అమేయం, అజేయం. ఇంతకీ ఆ మాయ ఏమిటో అర్థం కావటం లేదు. త్రిమూర్తులనే మోహపరుస్తున్న ఆ మాయాశక్తిని శరణు వేడతాను. ప్రస్తుతం నా తండ్రి మహాసముద్రంలో నావ పగిలిన బేహారిలా ఉన్నాడు. పామరుడిలా దుఃఖిస్తున్నాడు. నిజానికి ఇతడెవరు, నేనెవరు? ఎలా ఇక్కడికి వచ్చాను? ఈ భ్రాంతి ఏమిటి? పంచభూతాలతో నిర్మితమైన శరీరాలకు పితాపుత్ర వాసన ఏమిటి? ఈ బంధం ఏమిటి? మాయావులను కూడా మాయ చేసే మహామాయే ఇది. వ్యాసుడే ఇలా రోధిస్తున్నాడంటే దీనికి తిరుగులేదన్న మాటే. ఇలా ఒక నిశ్చయానికి వచ్చిన శుకుడు మనస్సులో ఒక్కసారి మాయాదేవికి నమస్కరించాడు. దీనుడై శోకార్ణవంలో మునుగుతున్న వ్యాసుడికి మరింత చేరువయ్యాడు. పరాశరాత్మజ, మహానుభావ, అందరికీ జ్ఞానోపదేశం చేసి నువ్విలా పామరుడువై శోకిస్తున్నావేమిటి? ఆశ్చర్యంగా ఉంది. సరే, ఈవేళ నీకు నేను పుత్రుణ్ణి. పూర్వజన్మల్లో నేనెవడిని, నువ్వెవరు? ఈ భ్రాంతి ఏమిటి? ధైర్యం తెచ్చుకో. బుద్ధిని మేల్కొల్పు. మనస్సుని విషాదంలోకి జారిపోనివ్వకు. ఇదంతా ఒక మోహజాలం అనుకుంటే దుఃఖం తనంత తానే తొలగిపోతుంది. ఆకలి వేస్తే తినుబండారంతో తీరుతుందే కానీ పుత్రదర్శనంతో తీరుతుందా? దాహం వేస్తే జలపానం చేయాలి. అందగాడు కదా అని కొడుకును చూస్తూ కూర్చుంటే దప్పిక తీరుతుందా? ఘ్రాణసుఖం కావాలంటే సుగంధం ఉండాలి. శ్రవణానందం పొందాలంటే సంగీతం ఉండాలి. స్త్రీ సుఖం కావాలంటే స్త్రీయే అవసరం. అన్ని సుఖాలు పుత్రుడితోనే లభిస్తాయనుకోవటం భ్రమ కాదు. నిజానికి నేను అందించగలిగిన సుఖం, ఆనందం ఏమీ లేదు. అజిగర్తుడు హరిశ్చంద్రుడికి యజ్ఞపశువుగా సొంత కొడుకునే సమర్పించాడు. తెలుసు కదా. సుఖపడాలి అనే లోభమే నీకుంటే పుష్కలంగా ధనం సంపాదించు. సర్వసుఖాలకు సాధనం ధనమే. కొడుకు చేసేది ఏమీ లేదు. నువ్వు దైవజ్ఞుడివి, మహామతివి. నన్ను ప్రబోధించు. నాకున్న గర్భవాస భయం తొలగించు. సంసార వాసనా జాలంలో బద్ధుడినయ్యాను అనే ఆలోచన నన్ను విడిచిపెట్టడం లేదు. ఈ బుద్ధిని మరల్చు. ఇది వృద్ధగామిని. నీ వంటి వారు చెబితే వింటుంది. వ్యాసుడు రవ్వంత తేరుకున్నాడు. సన్యాసం వైపు మొగ్గు చూపుతున్న తనయుణ్ణి పరిశీలనగా చూశాడు. మెల్లగా బదులు పలికాడు.